ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 31.94% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం గతం కంటే పెరిగే అవకాశం ఉంది. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 139 పోలింగ్ స్టేషన్లలో 139 డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లతో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. తొలిసారి అంటే ఉదయం పోలింగ్ మొదలైన తర్వాత ఉదయం 9 గంటలు 10 గంటల లోపైతే ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ పరిధి వరకు మాత్రమే సెలవు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ సెలవు లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇతర ప్రదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేవారు కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఉదయమే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో ఉదయం తొలి 2 గంటల్లో అయితే 10% పోలింగ్ శాతం నమోదైంది. ఆ తర్వాత 2 గంటల తర్వాత అంటే 10 గంటల తర్వాత నుంచి కూడా వృద్ధులు ఇతర వ్యక్తులు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మరో 10% ఓటింగ్ శాతం అయితే పెరిగింది. కానీ అనూహ్యంగా 11 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే 20% దాదాపు 20% పెరిగినట్లు కనిపిస్తోంది. అంటే ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చూసుకుంటే ఓటింగ్ శాతం ఎప్పుడైనా కూడా కాస్త పెరుగుతుంది. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉండే సమయం ఏదైతే ఉందో అది కీలకంగా మారుతుంది. మరొక వైపు పోలింగ్ టైం కూడా 6 గంటల వరకు ఇచ్చారు. కాబట్టి ఇది కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6 దాకా ఎవరైతే లైన్లో ఉంటారో ఎవరికైతే స్లిప్పులు ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవచ్చు అంటున్నారు. కాబట్టి పోలింగ్ శాతం అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. చూడాలి సాయంత్రం వరకు ఎలా ఉంటుంది పోలింగ్ శాతం అనేది. ఎస్ ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు షేక్పేట్ నుంచి. గోవింద్. ఎస్ సువర్ణ, ఇప్పుడు మనం షేక్పేట్ డివిజన్కి సంబంధించి 70 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఈ యొక్క పోలింగ్ శాతం అనేది కూడా ఉదయం 11 గంటల వరకు ఏమో ఒక 10 నుంచి 11% ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్కి సంబంధించి షేక్పేట్లో ఇప్పుడు క్రమక్రమంగా ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి 70 పోలింగ్ కేంద్రాలంతా కూడా క్రమక్రమంగా ఈ యొక్క పోలింగ్ శాతం కూడా కాస్త మెరుగుపడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో కూడా ఇప్పటికి కూడా ఎలాంటి పెద్ద ఘర్షణలు కానీ ఎలాంటి వాతావరణం కూడా లేకుండా ఈ యొక్క పోలింగ్ శాతం పెంచుకుంటూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఆ ప్రశాంతత వాతావరణంలో ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో మొత్తం కూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇక ఓవరాల్గా ఈ యొక్క షేక్పేట్ డివిజన్తో పాటు కూడా పక్కనటువంటి ఆ డివిజన్ల వారిగా కూడా చూసినట్లయితే ఓవరాల్గా పోలింగ్ శాతం అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ యొక్క షేక్పేట్ డివిజన్ చూసుకున్నట్లయితే మనము ప్రస్తుతం వాలే అనే స్కూల్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇప్పుడిప్పుడే అంటే లంచ్ తర్వాత తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంది కూడా ఓటర్లు కూడా భారీ ఎత్తున ఒకరి తర్వాత ఒకటి రావడం, తమ యొక్క సొంత వెహికల్లో రావడం, ఇంటికాడ ఉన్నటువంటి పనులన్నీ చూసుకోవడం, అంటే వ్యాపార కేంద్రాలకు వెళ్ళిన వాళ్ళు కానీ అదేవిధంగా ఉద్యోగ పర్పస్లో ఉద్యోగాలకు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళినటువంటి ఓటర్లందరూ కూడా ఇప్పుడిప్పుడే తమ యొక్క ఓటు వినియోగించడం కూడా ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో కూడా ఓటర్ల యొక్క క్రమక్రమైనటువంటి పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మరింత ఓటు శాతాన్ని పెంచుకునే దృష్టిలో కూడా ఫోకస్ చేశాను. పొలిటికల్ పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఫోకస్ చేశాను కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా మనం చూసినట్లయితే బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు ప్రధాన పార్టీలన్నీ కూడా పోలింగ్ శాతం పెరిగితేనే తమ యొక్క పార్టీ మనుగడ అంటే గెలుపు అవకాశాల మీద అంచనా వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా గెలుపోవడంలో కూడా ఒక అంచనాకు పార్టీలు వచ్చే విధంగా కూడా ఇప్పుడే అంచనాలు వేసుకుంటూ లెక్కలు తీసివేతలు కూడా పార్టీ నేతల్లో కూడా ఒక ఆసక్తిమైనటువంటి ఆలోచనతోటి పార్టీలను కూడా లెక్కలేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఈ యొక్క షేక్పేట్లో అయితే మాత్రం ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది కూడా ప్రశాంతత వాతావరణంలో కొనసాగని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తంగా
4,13,65 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లలో దాదాపుగా 70,546 ఓటర్లు మొత్తానికి కూడా ఈ యొక్క అత్యధికంగా రెండో స్థానంలో ఈ యొక్క షేక్పేట్ డివిజన్ ఉంది. ఇక్కడ మొత్తం 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే విధంగా మొదటిగా అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు అధికంగా ఉండడం, ఓటర్లు అధికంగా ఉన్నటువంటి రహమత్ నగర్ డివిజన్తో పాటు కూడా ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో కూడా ఓటర్లు అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో 70 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి భద్రత కూడా పోలీసుల పర్యవేక్షణలో కూడా, అదేవిధంగా 139 కేంద్రాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్రోన్ల కేంద్రాలు కూడా ఈ యొక్క షేక్పేట్లో కూడా ఇప్పటివరకు కూడా డ్రోన్ల పర్యవేక్షణలో కూడా ప్రశాంతత వాతావరణం కూడా ఈ యొక్క పోలింగ్ శాతాన్ని పెంచుకునే విధంగా అధికారులు ఆ యొక్క తమ చర్యలను కూడా మెరుగుపరుస్తూ కూడా ఈ యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఓటర్లు కానీ, అంటే పని నిమిత్తం వేరే చోటకి వెళ్ళిన వాళ్ళు అందరినీ కూడా త్వరగా వచ్చి ఖచ్చితంగా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఓటు శాతాన్ని, అంటే పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా కూడా అధికారులు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. అయితే వికలాంగులు అయితేనేమి, వృద్ధులైతేనేమి వాళ్ళందరికీ కూడా ట్రైసైకిళ్ళు, అదేవిధంగా ఇక్కడికి ఓటు హక్కు వినియోగించడం వల్ల కూడా కనీస వసతులన్నీ కూడా వాటర్ సదుపాయాలు కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఇక పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వాతావరణం అనేది కూడా ప్రశాంతత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ యొక్క పోలింగ్ శాతాలు ఉంటే అంటే ఇక్కడ ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ కానీ ఈ యొక్క షేక్పేట్ డివిజన్ నుంచి కూడా ఖచ్చితంగా తమ పార్టీకి అత్యధిక ఓట్లు రాబట్టుకోవాలనే విధంగానే రెండు రోజుల నుంచి 3 రోజుల ముందుగా కూడా వాళ్ళ యొక్క రాజకీయంగా కూడా వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేసినప్పటికీ కూడా, అయితే ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో మాత్రం చూసినట్లయితే పోలింగ్ అంతా కూడా కాస్త వరకు కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఏ పార్టీ గెలవాలన్నా కూడా ఖచ్చితంగా షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి మొత్తంగా ఓటర్లు వచ్చేసి 70,546 ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఎవరైతే ఏ పార్టీకి అయితే కాస్త మెజార్టీ మెరుగ్గా ఉంటుందో, అంటే ఓటింగ్ శాతం పెరిగి మెజార్టీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలంతా కూడా ఈ యొక్క షేక్పేట్ డివిజన్ మీద కూడా ఇప్పటికే ఒక అంచనాకు రావడం, దీంతో ఇక్కడ ఈ విధంగా అంటే పలు పార్టీలంతా కూడా కొంతవరకు కూడా మార్నింగ్ 11 వరకు కూడా అక్కడక్కడ చిన్న కొన్ని ఘర్షణల వాతావరణము, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఈ విధంగా ఒక చిన్న ఘర్షణలు జరిగినప్పటికీ కూడా ఈ యొక్క షేక్పేట్ డివిజన్లో అంతా కూడా ప్రస్తుతానికైతే పోలింగ్ అనేది కూడా ప్రశాంతత వాతావరణంలో కొనసాగుతూనే పోలింగ్ శాతం క్రమక్రమంగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సువర్ణ. ఎస్ గోవింద్, అయితే ప్రస్తుతం అంటే యూసఫ్గూడ షేక్పేట ప్రాంతాల్లో ఎలాంటి ఓటర్లు ఎక్కువగా వస్తున్నారంటే మహిళలు ఎక్కువగా ఉన్నారా, పురుషులు ఎక్కువగా ఉన్నారా, ఎవరు ఎక్కువగా ఓటింగ్ అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నట్లు కనిపిస్తోంది? ఎందుకంటే పొద్దున కంటే ఇప్పుడు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో మహిళలు, పురుషులు ఎవరు మార్నింగ్ ఎక్కువ ఎవరు వచ్చారు, ఇప్పుడు ఎక్కువగా ఎవరు వస్తున్నారు? అయితే మార్నింగ్ సమయంలో మాత్రం కేవలం పురుషులు వాళ్ళ బైక్తో పాటు కానీ లేదంటే కార్లలో వాళ్ళ సొంత వెహికల్లో రావడం, అయితే ఎవరైతే పని నిమిత్తం జాబ్ అంటే ఉద్యోగ పరపతిలో ఎవరైతే వెళ్ళాలనుకున్న ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళడం, అంటే 11 లోపు ఈ విధంగా జరిగింది. అదే 11 తర్వాత ఏదైతే పెరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ షేక్పేట్ డివిజన్ వరకు కూడా ఉన్నటువంటి అంటే ఈ షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా కాస్త వరకు ఈ షేక్పేట్ డివిజన్లో మొత్తానికి మెజార్టీ ఓటర్లు కూడా మైనార్టీ వర్గంకి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. సో ఈ ఓటర్లంతా కూడా ఇప్పుడిప్పుడే మైనార్టీకి సంబంధించినటువంటి మహిళా ఓటర్లందరూ కూడా ఇప్పుడిప్పుడే తమ యొక్క ఓటు వినియోగించుకోవడానికి కూడా 11 తర్వాత ఈ యొక్క షేక్పేట్ డివిజన్ నుంచి కూడా మహిళా ఓటర్లే అధికంగా వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా చెప్పుకోవచ్చు. సువర్ణ. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.